హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. మనం నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. పాకంతో పని లేకుండా తయారు చేసుకోవచ్చు. 2 కప్పులు నువ్వులు, 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలో 2 కప్పులు నువ్వులు వేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి, దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిని కరిగించేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం 2 కప్పుల బెల్లం వేసుకోవాలండి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా వేసుకున్నాక 2 దంచిన యాలక్కాయలు కూడా వేసేసుకుని ఈ విధంగా కరిగించేసుకోవాలండి. బెల్లాన్ని మొత్తం 10 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుందండి. 10 నిమిషాలు అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసాం కదండి, నువ్వులు కూడా వేసేసుకుని మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. నువ్వులు బెల్లం అంతా కలిసేలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ప్లేట్కి నెయ్యి రాసుకొని అప్పుడు మనం ఇదంతా నువ్వుల దందులోకి తీసేసుకోవాలండి. నెయ్యి రాసుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మనం గోరువెచ్చుకున్నప్పుడే మనం లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, నువ్వుల లడ్డు రెడీ అయిందండి. పాకంతో పని లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.